జూన్ మాసం బీఆర్ఎస్ కు అగ్ని పరీక్షేనా? ఓవైపు కాళేశ్వరం కమిషన్ విచారణ, 6న కమిషన్ ముందుకు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, 9న ఎమ్మెల్యే హరీష్ రావు, 11న కేసీఆర్ల విచారణ, 5న ఫోన్ ట్యాపింగ్ పై ప్రభాకర్ రావు విచారణ. ఇప్పటికే నగరానికి చేరుకున్న మాజీ ఎస్ఐబి చీఫ్. ఫార్ములా ఈ రేసులో విచారణ ఎదుర్కొనున్న ఎమ్మెల్యే కేటీఆర్. ఇప్పటికే బీఆర్ఎస్ కు తలపోటుగా మారిన కవిత వరుస విచారణతో బీఆర్ఎస్ లో ఉత్కంఠ పరిస్థితి, ఊహించని మలుపులు తిరుగుతున్న రాజకీయాలు. సో కవిత ఏదైతే డెడ్ లైన్ ఉందో కవిత నెత్తి మీద పీడ పోయినట్టే. ఇప్పుడు భారత జాగృతి ద్వారా కవిత అన్ని మీటింగ్స్కి అటెండ్ అవుతుంది, ప్రతి దగ్గరికి వెళ్తుంది, అందరితో మాట్లాడుతుంది. ఇప్పుడు ఆ పీడ పోవాల్సింది ఎవరికి? కాళేశ్వరము, ఫార్ములా ఈ రేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు, ఇవన్నీ కూడా ఎవరికి చుట్టుముట్టుకోబోతున్నాయి. సో సేఫ్ సైడ్లో కవిత ఉంది. ఇదే సరైన సమయం అని కవిత బీఆర్ఎస్లో నాకు స్పేస్ లేకపోతేనేమి, నా జాగృతిని నేను ముందరికి తీసుకుపోతా అని చెప్పి తను ముందరికి వెళ్ళింది. మరి మహిళలకు చోటు ఇవ్వకపోతే ఏం జరుగుతుంది? కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది. మహిళకు అవమానం జరిగినా మనం మహాభారతం చూసే ఉంటాం. మహిళలకు అవమానం జరిగితే, ద్రౌపదికి అవమానం జరిగితే ఏం జరిగింది? కురుక్షేత్ర యుద్ధానికి దారి తీసింది అది. సో అది మహిళ, ద్రౌపది అయినా ఏ మహిళ అయినా తను కన్నీరు పెట్టినా, తను బాధపడినా, ఎక్కడ అవమానం జరిగినా అక్కడ పెద్ద విధ్వంసమే జరుగుతుంది. గోటితో పోయేదానికి గొడ్డల దాకా తెచ్చుకోవడం అంటే ఇదే అంటారు దీన్ని. ఇక్కడ నేను కవితకి సపోర్ట్ చేయట్లేదు, కానీ ఒక మహిళ బాధ మహిళకే అర్థమవుతుంది. ఎక్కడ వచ్చినా, తరాలు మారినా, యుగాలు మారినా అన్ని మహిళలకే పెద్దపీట అంటారు. ఆ పెద్దపీట విరగొట్టి ఆఖరికి చిన్నపీట మీద కూర్చోబెడతారు. పైకి మాత్రమే పెద్దపీట. కానీ ఇప్పుడు ఏమైపోయింది? ఆ పైకి కూడా పెద్దపీట లేదు, గౌరవం లేదు. సో బీఆర్ఎస్ పార్టీలో కవితకి చోటు దక్కట్లే. మరి నా కన్నీళ్ళే తుడవలేకపోతే ఇక బీఆర్ఎస్లో ఉన్నటువంటి మిగతా మహిళల కన్నీళ్ళు వీళ్ళు ఏం తుడుస్తారు? కరెక్టే కదా. ఇప్పుడు కవితకే బీఆర్ఎస్ పార్టీ గౌరవం ఇవ్వకపోతే, కవితనే అవమానిస్తూ ఉంటే, నిన్న జరిగినటువంటి పార్టీ మీటింగ్లో మల్లారెడ్డి గారు ఏం చెప్తారు? మొన్న జై హరీష్ రావు అంటాడు, జై కేటీఆర్ అంటాడు, జై కేసీఆర్ అంటాడు, కానీ కవిత మాత్రం అన్నాడు. ఇంకొకరు ఎవరో వెనకాల నుంచి గుర్తు చేస్తూ ఉంటారు. గుర్తు చేస్తూ ఉంటే ఇప్పుడు వద్దు, ఇప్పుడు అట్లా మాట్లాడితే బాగుండదు అని చెప్పి అంటారు కవిత విషయంలో. మరి జై కవిత ఎందుకు అంటలేరు వీళ్ళు? అనద్దని ఎవరైనా చెప్పారా? అంటే మీకు ఇబ్బంది అవుతుందని చెప్పారా? అంటే లేకపోతే జైలుకి వెళ్ళి వచ్చింది ఎంతమంది కూడా జైలుకి వెళ్ళి వచ్చి? జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళి సీఎం కాలేదా? పోనీ కవిత కంటే పెద్ద స్కాములు చేసినాడే కదా. సిబిఐ ఎంక్వైరీ చేస్తలేరు కదా. బీజేపీలో ఎంతమంది లేరు స్కాములు చేసిన వాళ్ళు? బీఆర్ఎస్లో ఎంతమంది లేరు ఇప్పుడు స్కాములు చేసిన వాళ్ళు? మరి వాళ్ళు స్కాములు చేసినట్టే కవిత కూడా స్కామ్. ఒకవేళ కవిత లిక్కర్ స్కామ్ చేసింది, లిక్కర్ స్కామ్లో ఇరుక్కుంది, మరి వాళ్ళు స్కామ్ చేసినట్టే కవిత కూడా స్కామ్ చేసింది అనుకోవచ్చు కదా. మరి వీళ్ళకు ఒక న్యాయం, కవితకు ఒక న్యాయమా? అంటే మహిళకు ఒక న్యాయము, పురుషుడికి ఒక న్యాయమా? మరి ఎందులో తక్కువ కవిత? ఇప్పుడు ఎందులో తక్కువ? తనను అవమానిస్తున్నారు కాబట్టి తను బయటికి వచ్చింది. అవమానిస్తున్నారు కాబట్టి తను భారత జాగృతి ఉధృతం చేస్తానంటోంది, భారత జాగృతి తరపున పోటీ చేస్తామంటోంది. బీఆర్ఎస్ ఇంకా కమిటీలు వేస్తలేదు, బీఆర్ఎస్ కొత్త వాళ్ళని తీసుకోవట్లేదు, కవిత చేస్తుంది ఆ పని బీఆర్ఎస్ జాగృతి తరపున. అంటే నేనేం చెప్తున్నా, తనకు అవమానం జరిగింది కాబట్టే, కన్న తండ్రి కూడా ఏం చెప్పట్లేదు, సైలెంట్ ఉన్నాడు కాబట్టే, ఇక్కడ అన్న సైలెంట్ ఉన్నాడు కాబట్టే తనని నిజామాబాద్లో ఓడగొట్టింది నిజామాబాద్ ఎమ్మెల్యేలే అని చెప్పి కవిత బహిరంగంగా మాట్లాడుతుంది. నన్ను ఎంపీగా ఓడగొట్టింది మా కుటుంబ సభ్యులే, నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలే. మరి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు ఎవరెవరు ఉన్నారు? మరి ఆ ఎమ్మెల్యేలు ఎవరు? నిజామాబాద్ జిల్లాలో చాలామంది ఉన్నారు. ఫామ్ హౌస్లో దగ్గర ఉన్న వాళ్ళు ఉన్నారు. 2 ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్లో దగ్గరనే. ఎవరు 2 ఎమ్మెల్యేలు అనునిత్యం ఫామ్ హౌస్లో ఉండేవాళ్ళు? జీవన్ రెడ్డి కావచ్చు, ప్రశాంత్ రెడ్డి కావచ్చు, గణేష్ గుప్తా ఉన్నా కానీ అతను ఎక్కువ కేసీఆర్ తోటి ఏమి ఉండడు కదా. సో మన నిజామాబాద్ జిల్లాకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే నన్ను ఎంపీ ఎన్నికల్లో ఓడగొట్టినారని కవిత చెప్తా ఉంది. మరి ఇది నమ్మాలా నమ్మద్దా? తనే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నప్పుడు మరి వీళ్ళందరూ ప్రెస్ మీట్ పెట్టి కూడా ఖండిస్తలేరే, ఏది తప్పు, అట్లెట్లుంటుంది, అట్లుండదు కదా అని చెప్పి. మరి ఏ రకంగా చూసినా క్రిస్టల్ క్లియర్గా కనబడుతోంది కవితకు అవమానం ఎదురైంది అని చెప్పి. అందుకే ఒక మహిళగా కవిత
బయటికి వస్తుంది. బయటికి రాకుండా పొమ్మనకుండా వాళ్ళు పొగబెడుతున్నారు కాబట్టి బీఆర్ఎస్ భారత జాగృతిని ఉధృతం చేస్తూ జాగృతికి సంబంధించినటువంటి ఆఫీస్ కూడా ఓపెన్ చేసింది అని. ఇప్పుడు కవిత జాగృతితో ముందరికి వెళ్తే ఫస్ట్ ఇబ్బంది పడేది ఎవరండి లాజికల్గా? ఏ నిజామాబాద్ ఎమ్మెల్యేలు అయితే ఎంపీగా నన్ను ఓడగొట్టారో, ఎవరైతే నిజామాబాద్లో పేరు ప్రఖ్యాతలు బీఆర్ఎస్ తరపున తెచ్చుకున్నారో, ఇప్పుడు కవిత గనక భారత జాగృతి ఉధృతం చేస్తే ఎక్కడి నుంచి పోటీ చేస్తుంది? మళ్ళా ఎక్కడి నుంచి పాదయాత్ర మొదలు పెడుతుంది? ఎస్, నిజామాబాద్ నుంచి. ఫస్ట్ చెక్ పెట్టేది ఎవరికి? అక్కడ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేటువంటి నిజామాబాద్ నాయకులకే ఫస్ట్ తలనొప్పి. ఆ తలనొప్పి ఫస్ట్ నిజామాబాద్ నాయకులకే, ఆ తర్వాత మిగతా నాయకులకు మిగతా ఏరియాల్లో వస్తుంది. అంటే ఇప్పుడు జాగృతి పార్టీ ఉధృతం చేయగానే టికెట్లు ఇస్తుంది. టికెట్లు ఇచ్చిన వాళ్ళందరూ గెలుస్తారని లేదు. బట్ పార్టీ అధ్యక్షురాలిగా కవిత నిజామాబాద్ నుంచి పోటీ చేస్తే కవిత గెలుస్తుంది కదా, పోనీ అట్లీస్ట్ గెలవదా? కవిత కూడా ఓడిపోతుందా? సో ఒకవేళ కవిత నిజామాబాద్లో కీలక పాత్ర పోషించి కవిత గెలుచుకున్నప్పుడు అక్కడ ఇబ్బంది పడేది ఎవరు? నిజామాబాద్ నాయకులే కదా. మరి చిన్న లాజిక్. మరి ఆడబిడ్డను పిలిచి మాట్లాడతారో, లేకపోతే ఇంకా అట్లనే అవమానపరిచి నువ్వు ఇష్టం వచ్చినట్టు చేసుకోమని చెప్పి వదిలేస్తారో? ఎవరి కర్మ ఎవరికి బాధ్యులు? ఎవరు బాధ్యులు కాదు. ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు కాదు. కవిత ఏదైనా అనుకుందంటే చేస్తుంది. చాలా మొండిది. అది జాగృతి పెట్టినప్పటి నుంచి, అంటే కేసీఆర్ ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ స్టార్ట్ చేసిండో దాని తర్వాత జాగృతి పెట్టి, జాగృతి నుంచి బతుకమ్మ కవిత నేర్పియకపోయినా బతుకమ్మ పండగను దేశ విదేశాల్లో ఆడే విధంగా కవిత కీలక పాత్ర పోషించింది. ఇంటర్నేషనల్ బ్రాండ్ అంబాసిడర్ లాగా బతుకమ్మని రూపుదిద్దింది దేశ విదేశాల్లో. కమిటీలు వేసింది. జాగృతి తరపున ప్రతి ఒక్క ఊర్లో గ్రామాన జాగృతి కార్యకర్తల్ని తీసుకొచ్చింది, జన సమీకరణ చేసింది. అంటే ఒకవేళ తను మొండి పట్టుబట్టి అవమానకరంగా ఫీల్ అయితే చెప్పలేము, ఏమో గుర్రం ఎగరచ్చు, ఏమైనా చేయొచ్చు. అండ్ కేసీఆర్ లక్షణాలు, ముఖ్యంగా కేసీఆర్ లక్షణాలు కవితకు వచ్చినాయి. గంటల జన సమీకరణ చేయగలుగుతుంది, మాట్లాడగలుగుతుంది, హిందీ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, తెలుగు వచ్చు, తెలంగాణ వచ్చు, కొట్లాడగలుగుతుంది. ఇక జైలుకి పోయింది ఎట్లుంటుంది? జైలుకి పోయేసినాక ఇంతకన్నా ఏం చూస్తాం రా నాయన అని తెగిస్తారు అన్నిటికీ. తిహార్ జైల్లో కూర్చొని వచ్చినా ఇంతకన్నా కష్టం నేను ఏం చూస్తా అని అనుకుంటుంది. ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనం పెడుతుంది. ఫస్ట్ కవిత చుట్టూ ఎవరైతే ఉంటారో వాళ్ళని పైకి తీసుకొస్తుంది. సో ఇన్ని చేసిన తర్వాత సేమ్ కేసీఆర్ లక్షణాలే కవితకు ఉన్నప్పుడు కవిత ఎందుకు సక్సెస్ కాదు? మొండి పట్టుబడితే అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. పాజిటివ్గా థింక్ చేస్తే అవ్వచ్చు. ఏదైనా కవిత విషయంలోనే ఉంది, కవిత మీద ఆధారపడి ఉంది. ఆ తర్వాత బీజేపీతోనే పొత్తు పెట్టుకోవచ్చు, లేదా ఇదే కాంగ్రెస్తో పార్టీ పెట్టి పొత్తు పెట్టుకోవచ్చు. ఏ రకంగా చూసినా 360 డిగ్రీ యాంగిల్స్లో ఏ రకంగా చూసినా కవిత వల్లనే కదా ఆమ్ ఆద్మీ పార్టీ నామరూపం లేకుండా పోయింది. కవిత వల్లనే కదా బీజేపీ పరోక్షంగా ఢిల్లీలో ఆధిపత్యం చెలాయించింది. కవిత వల్లనే కదా కేజ్రీవాల్ ఇమేజ్ కానీ, ఆమ్ ఆద్మీ ఇమేజ్ కానీ, మనీష్ సిసోడియా ఇమేజ్ కానీ డ్యామేజ్ అయింది. మరి ఎవరికి ప్లస్ అయింది ఇదంతా? ఎవరికి శ్రీరామరక్ష అయింది? బీజేపీ నాయకత్వానికి శ్రీరామరక్ష అయింది. మరి కవిత రేపటి రోజున ఇప్పుడు వీళ్ళు ఇక్కడ తెలంగాణ లీడర్స్ ఒప్పుకోకపోయినా అక్కడ చంద్రబాబు నాయుడు, జనసేన వీళ్ళందరూ కలిసి పోటీ చేసినట్టు తెలంగాణలో కవిత బీజేపీతో పొత్తు పెట్టుకుంటుంది. ఇంకేమైనా పార్టీలతోటి అప్పుడున్నటువంటి ఇంకో 2 ఏళ్లలో వచ్చే రాజకీయ పరిణామాలతోటి పొత్తు పెట్టుకుంటుంది. ఎందుకంటే సిండికేట్ పాలిటిక్స్. అండ్ పరోక్షంగా కవిత వెనకాల ఉన్నది ఎవరు? రేవంత్ రెడ్డి. ఇది జగమెరిగినటువంటి సత్యం. ఎందుకంటే వాళ్ళు బిజినెస్ పార్ట్నర్స్ కాబట్టి డైరెక్ట్గానే తెలుస్తుంది. ఎక్కడ వచ్చింది పంచాయతీ? జన్వాడ ఫామ్ హౌస్లో పార్టీ చేసుకుంటుంటే ఆ లీకులు ఇచ్చింది కవితనే, రేవంత్ రెడ్డికి, ఇంటెలిజెన్స్కి. సో అందుకే కేటీఆర్ కూడా కవితను దూరం పెట్టిండు అనేది చర్చ. అట్లా కేటీఆర్ టీము, కవిత టీము, జాగృతి టీము, బీఆర్ఎస్ టీం, కేటీఆర్ ఫాలోవర్స్ సోషల్ మీడియా వార్ చేస్తూ ఉన్నారు, సోషల్ మీడియాలో కొట్టుకుంటా ఉన్నారు. కానీ ఇక్కడ కేటీఆర్కి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఆ యూట్యూబ్ ఛానల్స్ కేటీఆర్ గురించి, బీఆర్ఎస్ పార్టీ గురించే మాట్లాడుతుంది.
ఆఖరికి హరీష్ రావు గురించి మాట్లాడరు, కల్వకుంట్ల కవిత గురించి మాట్లాడరు, మిగతా ఏ నాయకుల గురించి మాట్లాడరు. అవి ఎందుకని? ఆ 32 యూట్యూబ్ ఛానల్స్ కూడా కేటీఆర్వే, కవితవి కావు. కేటీఆర్వే, బీఆర్ఎస్ పార్టీది కాదు. కేటీఆర్దే, కేసీఆర్ది కాదు. కేటీఆర్దే, హరీష్ రావుది కాదు. రజతోత్సవ సభలోనే ఫోటోలు లేనప్పుడు ఇక యూట్యూబ్ ఛానల్లో కవిత గురించి మాట్లాడతారా? హరీష్ రావు ప్రమోషన్స్ గురించి వాళ్ళు మాట్లాడతారా? మాట్లాడరు కదా. మరి ఇక్కడనే వివక్ష చూపిస్తున్నప్పుడు మరి ముందు మరి కవిత బయటికి రావడంలో తప్పేమన్నా ఉందా? తన మనుగడ తను ముందరికెళ్ళాలి. నన్ను అరెస్ట్ అయినా, తిహార్ జైల్లో ఉన్నా, మరి దీన్ని నేను కష్టపడ్డా, మరి వీళ్ళు నాకంటే స్కాములు చేశారు కదా, మరి వీళ్ళని ఎందుకు కాపాడిను, నన్ను ఎందుకు కాపాడలే, నేను మహిళనేనా ఈ వివక్ష నా పైన అన్న థాట్ కవితకి రావచ్చు, తప్పేం లేదు. తను పోటీ చేయొచ్చు, జాగృతిని ఉధృతం చేయొచ్చు. అంటే ఒక మహిళ అన్న చిన్న చూప, లేకపోతే జైలుకి వెళ్ళిందని చిన్న చూప, లిక్కర్ స్కామ్ అని చిన్న చూప, మరి అంతకన్నా పెద్ద స్కాములు చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా అని మాట్లాడేటోళ్ళు కూడా చాలామంది ఉన్నారు తెర వెనుక. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఇంకొంతమంది మాట్లాడేది ఏంటంటే ఈ కష్టకాలంలో తండ్రికి తలనొప్పిగా ఎందుకు, పార్టీ ఓడిపోయినప్పుడు పార్టీకి అండగా ఉండాలి కానీ ఎందుకు కవిత తండ్రికి తలనొప్పిగా మారింది, ఎందుకు పార్టీని చీలుస్తుంది రెండుగా, ఎందుకు గొడవలు చేస్తూ ఉంది, ఎందుకు కాంట్రవర్సీకి దారితీస్తూ ఉంది అని బయట వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ కవిత వెనకాల ఉన్నది కూడా కేసీఆరే అని నేను అభిప్రాయపడుతున్నా. ఇక్కడ కేసీఆర్కి, కవితకు, కేటీఆర్కి పరోక్ష కాంపిటీషన్ పెట్టిండు. కేసీఆర్ ఉన్నంత కాలం కేసీఆరే ముఖ్యమంత్రి, అది కేటీఆర్ కాదు, కవిత కాదు, హరీష్ కాదు, ఎవరు కాదు. తన తర్వాత ఎవరు రాజకీయ వారసులుగా ముందరికెళ్లాలో మీరే తేల్చుకోండి, ఎవరు ఎక్కువ పని చేస్తే వాళ్ళకే అని ఇక్కడ పరోక్ష కాంపిటీషన్ పెట్టినారు. అండ్ అలాగే కేటీఆర్ కన్నా కూడా కవిత అంటే ఎక్కువ ఇష్టం అని చెప్పి రాధాకృష్ణ గారి ఇంటర్వ్యూలో అనేక సార్లు కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. తను చాలా తెలివైనది, చాలా మొండి పట్టుబడితే ఏదైనా సాధిస్తుంది. మరి ఇన్ని తెలిసిన కేసీఆర్ కూడా ఎందుకు సైలెంట్గా ఉన్నట్టు? ఎందుకంటే ఆయనకు కూడా ఇష్టమే జాగృతిని ఉధృతం చేయడము. ఏదైనా ప్లాన్ ఏ అయినా, ప్లాన్ బి అయినా, ప్లాన్ బి అయినా, ప్లాన్ సి అయినా ఏకే కదా ఇంపార్టెంట్, అంటే ఏకే కదా మేలు జరిగేది. సో ఏదేమైనప్పటికీ కూడా కవితకు అవమానం జరుగుతున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీలో తన మనుగడ, తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలంటే, తన టాలెంట్ని నిరూపించుకోవాలంటే తను కూడా జాగృతిని ఉధృతం చేయాలి. వాట్ ఈస్ కవిత అనేది ప్రూవ్ చేసుకోవాలి. అదే పనిలో కవిత ఉంది, దాంట్లో తప్పేముంది? సరే, ఇది నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయాలు ఏంటో కూడా కమెంట్స్ రూపంలో తెలియజేయండి.